ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం స్వయంవర పార్వతీ పుష్పార్చన అని. మంగళమూర్తి దర్శన మాత్రే మాన కరణే మాత్రే మాన కామాన పూర్తి జయ దేవ సంకల్పం విశేషంగా అమ్మాయికి శీఘ్రాతి శీఘ్రంగా పతిం మనోరమం దేహి అని చండీ సప్తశతిలో ఒక మాట చెప్తూ ఉంటారు. ఏంటి అంటే అమ్మాయికి మనసును రమించేటువంటి భర్త రావాలి. మనోవృత్తానుసారిని అమ్మాయి యొక్క మనస్సు తెలుసుకొని ఆమెను అనుసరించేటువంటి భర్త అమ్మాయికి రావాలి అనే ఏకైక సంకల్పంతో ఈరోజు మనం స్వయంవర పార్వతీ పుష్పార్చన అన్నాం. స్వయంవర పార్వతి మూలమంత్రం. పరమేశ్వరుణ్ణి భర్తగా పొందే ముందు పార్వతీ అమ్మవారు ఈ మంత్రాన్ని తపస్సు చేసి ఉపాసన చేసి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందింది. అలాంటి మూలమంత్రంతో స్వయంవర పార్వతి యంత్రం వేసుకున్నాం. ఇక్కడ యంత్రం పైన ఇప్పుడు 5 దీపాలను వేస్తారు. ఒక దీపం పెట్టి ఆ దీపంలో 5 వత్తులను వేసి నెయ్యి దీపాలతో వెలిగించి ఆ వెలిగించినటువంటి దీపాలకి పంచదుర్గా పరమేశ్వరులు అని ఉంటారు. 5 రకాల అమ్మవాళ్ళని ఆ దీపంలోకి ఆవాహన చేసి ఈ పండితులందరూ కూడా మూల మంత్రంతో స్వయంవర పార్వతి పుష్పార్చన అనే కార్యక్రమం చేస్తున్నారు. అమ్మాయికి శీఘ్రాతి శీఘ్రంగా ఉత్తమమైన వరుణ్ణి, మంచి కులంలో ఉద్భవించినటువంటి వరుణ్ణి భర్తగా పొందడానికి ఈరోజు మనం ఈ పూజా కార్యక్రమం చేస్తున్నాం. తదనుగుణంగా ఏ పని చేసినా మొదలుగా నిర్విఘ్నంగా కావాలి అంటే మన సనాతన ధర్మంలో విశేషంగా గణపతిని ఆరాధించమని చెప్తారు. అలాంటిది ఇప్పటి వరకు మహాగణపతిని విశేషంగా ఆరాధన పూజాది కార్యక్రమాలు చేసుకొని తదుపరి మహాగణపతి హవన పురస్సరంగా గణపతి పూజతోనే కాకుండా గణపతి హవనంతో కూడా స్వామిని సంతృప్తిపరిచి ఏ కార్యానికైతే మేము వెళ్తున్నామో ఆ కార్యం నిర్విఘ్నంగా పరిపూర్ణం కావాలి అని గణపతి హోమం కూడా చేసుకుంటూ స్వయంవర పార్వతి అమ్మవారి పుష్పార్చన చేసుకోబోతున్నాము. వీటన్నిటికీ కూడా మహాగణపతి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మా మనసులో ఉన్న సంకల్పం శీఘ్రాతి శీఘ్రంగా నెరవేరి ఉత్తమమైన వరుడు అమ్మాయి మనస్సు తెలుసుకొని అమ్మాయిని సదా సంతృప్తి పరిచేటువంటి వరుణ్ణి, అన్యోన్యమైన దాంపత్యంతో వృద్ధి చెందేటువంటి వరుణ్ణి మాకు ప్రసాదించమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.